ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం. దీన్నే సంగమేశ్వరాలయం అంటారు. ఈ పేరుతో చాలా ఆలయాలు ఉంటాయి. ఎందుకంటే 2 లేదా అంతకు మించి నదులు కలిసే ప్రాంతాల్ని సంగమం అంటారు. అక్కడ ఉండే శివాలయాల్ని సంగమేశ్వరాలయంగా పిలుస్తారు. అన్ని సంగమేశ్వర ఆలయాల కంటే ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ ఉండేది చెక్కతో చేసిన లింగం, అది కూడా ద్వాపర యుగం నాటిది. అప్పట్లో పాండవులు కూడా ఈ శివలింగానికి పూజలు చేసేవాళ్లట. ఈ ఆలయాన్ని చూడడానికి అది పనిగా ట్రక్కుల్లో, ఆటోల్లో, బస్సుల్లో చాలా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఒక శివలింగం ఉంటుంది. చుట్టుపక్కల నదీ పరివాహక ప్రాంతం కాబట్టి చాలా అందంగా ఉంటుంది. చలువ పందిళ్లతో టెంపుల్లో అడుగడుగున చాలా విగ్రహాలు ఉంటాయి. ఇక్కడి రాతి శిల్పకళ చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు ఈ సంగమేశ్వరాలయంకి వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళిరండి. లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి. నంద్యాల జిల్లాలో ఉంటుంది. సంగమేశ్వరాలయం అని గూగుల్లో టైప్ చేసిన డీటెయిల్స్ వస్తాయి. ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన డివోషనల్ దినేష్ ఛానల్ ని ఫాలో చేయండి.